హైదరాబాద్లో ఫేక్ కరెన్సీ మార్పిడికి పక్కా ప్లాన్ చేసుకున్న ఆ ముఠా పోలీసులకు ఎలా చిక్కింది? రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు తరలించిన వారు రోడ్లపై ఫైటింగ్కు ఎందుకు దిగారు? ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులు ఎవరు? పంపకాల్లో తేడాలు రావటంతోనే వారి గుట్టు రట్టయిందా? అవును, డబ్బులు ఎవరికీ ఊరికే రావు. ఎంతో కష్టపడితే తప్ప డబ్బులు సంపాదించలేం. కానీ కొందరు సులువుగా డబ్బు సంపాదించడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటారు. చెమట చుక్క చిందించకుండా ఈజీ మనీ కోసం కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తుంటారు. అసలేదో నకిలీ ఏదో గుర్తుపట్టలేనంతగా ఫేక్ కరెన్సీని తయారు చేస్తున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాలు ఎంచుకొని అమాయకులకు అంటగడుతున్నారు. మరికొందరు ₹1,00,000 అసలు కరెన్సీకి 2-3 నకిలీ కరెన్సీ ఇస్తామని ముఠాలతో ఒప్పందం చేసుకుంటున్నారు. హైదరాబాద్లో నకిలీ కరెన్సీ మార్పిడి చేస్తున్న ముఠా గుట్టు రట్టయిందే. 3 నిందితులను గుడిమల్కాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. కెన్యాకు చెందిన హవేస్ హెర్సీ సలాద్ నగరానికి వచ్చి టోలీచౌకీ పారామౌంట్ కాలనీలో ఉంటున్నాడు. దొంగ నోట్లు మార్పిడి చేసేందుకు రాజస్థాన్కు చెందిన బాబులాల్ జట్కుక్నా ధరంవీర్తో జతకట్టాడు. ఆదివారం రాజస్థాన్ నుంచి నకిలీ నోట్లు తెచ్చిన బాబులాల్ జట్కుక్నా ధరంవీర్లు గుడిమల్కాపూర్ రింగ్ రోడ్డు చౌరస్తాలో హవేస్ హెర్సీ సలాద్కు ఇచ్చేందుకు పిలిపించారు. ముగ్గురి మధ్య పంపకాల్లో గొడవ రావడంతో ఫేక్ కరెన్సీ విషయం బయటపడింది. రోడ్డుపైనే ముగ్గురు ఒకరిపై ఒకరు దూషించుకుంటూ వాగ్వాదానికి దిగారు. ఈ విషయాన్ని స్థానికులు గమనించి వెంటనే గుడిమల్కాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు అక్కడికి వెళ్లి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 9 500 నోట్ల నకిలీ బెండలను రాజస్థాన్ నుంచి తెచ్చి విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా నేరాన్ని అంగీకరించారు. నిందితుల నుంచి నకిలీ 500 నోట్ల కట్టలు, ల్యాప్టాప్, ప్రింటర్లు, ప్రత్యేక ఇంక్, కాగితం, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా వెనుక ఉన్న నెట్వర్క్పై లోతైన దర్యాప్తు చేపట్టామని, ఇతర రాష్ట్రాల్లో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. నకిలీ నోట్లు గుర్తించడంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానాస్పదంగా కరెన్సీని గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అంటున్నారు. నకిలీ నోటు తయారు చేసినా లేదా చెలామణి చేసినా ఐపీసీ ప్రకారం కఠిన శిక్షలతో పాటు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.